టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3 ఇయర్ 2023 క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో జనరల్ స్టడీస్ పేపర్ 4ని మనం క్లారిటీగా నీట్గా అనలైజ్ చేద్దాం. ఒక్కసారి చూడమ్మా. క్లియర్? క్లాస్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. రైట్, జనరల్ స్టడీస్ పేపర్ 4కి వచ్చేసరికి మనకి చాలా క్లియర్గా ఉంటుంది. దట్ ఈస్ కంప్లీట్లీ ఎథిక్స్. అవునా? ఎథిక్స్ టాపిక్స్ మీద అసలు టాపిక్స్ ఏమి ఉంటాయో కూడా యూపీఎస్సీ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఎగ్జామినేషన్ పార్ట్కి వచ్చేసరికి మీకు జనరల్ స్టడీస్ 1, 2, 3తో సంబంధం లేకున్నా ఇందులో కాస్త డిఫరెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం జనరల్ స్టడీస్ 1, 2, 3లో 10 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం, 15 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తాం. బట్ ఎథిక్స్కి వచ్చేసరికి వీ షల్ సీ ది 20 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చూస్తాం. అది ఆర్డినరీ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్లా కాదు. ఇట్ కమ్స్ అండర్ కేస్ స్టడీస్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పలానా పొజిషన్లో ఉన్నట్లయితే మీకు ఈ ప్రాబ్లం వస్తే ఏ విధంగా దీనికి సొల్యూషన్స్ చూపించగలరు, దీంట్లో ఎటువంటి ఎథికల్ డైలమాస్ అనేవి ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ చేస్తున్నారు, దానికి రీజన్ ఏంటి, ఇట్లా అని కేస్ స్టడీస్ మనకి అడగడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో సింప్లీ ఎథిక్స్ పేపర్ కూడా 250 మార్క్స్కి ఉంటుంది. సో మీకు 13 క్వశ్చన్స్, క్లియర్, 13 క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కమ్స్ టు 130. క్లియర్? 13 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉంటాయి, 130. అండ్ 6 క్వశ్చన్స్ మనకి కేస్ స్టడీస్ వస్తే 620s 120. సో దిస్ కమ్స్ అండ్ రఫ్లీ ఇది ప్యాటర్న్ అనేది మనం చూస్తామన్నమాట. 250 మార్క్స్. క్లియర్? సో 13 క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 130. అండ్ 6 into 20 120, 250 మార్క్స్కి ఉంటాయి. అంటే అర్థం ఏంటి? 6 కేస్ స్టడీస్ అనేవి ఉంటాయి అండ్ 13 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో ఫిలాసాఫికల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, వాటిని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి 150 వర్డ్స్లో. కొటేషన్స్ అనేవి ఉంటాయి, అట్లాంటివన్నీ. క్లియర్? సో ఈ ఇయర్ని క్వశ్చన్ పేపర్ని చూస్తే మీరు క్లియర్గా అనలైజ్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని కూడా మీకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. అయితే వన్ థింగ్, ఇప్పుడు మనం వీడియోలో ఈ క్లాస్లో ఈ 10 మార్క్స్ క్వశ్చన్స్ని ట్యాకిల్ చేయడం అనేది చూద్దాం. క్వశ్చన్స్ ఏమొచ్చాయి, ఎట్లా రాయాలి అనేది చూద్దాం. కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ కేస్ స్టడీస్కి వచ్చేసరికి మనం ఒక్కొక్క కేస్ స్టడీ ఒక్కొక్క వీడియో కింద చేసుకుంటూ చూసుకుందాం. ఎందుకంటే అన్నీ కూడా కలిపి ఒకే వీడియోలో చేసినట్లయితే కేస్ స్టడీస్ అనేవి క్లారిటీగా ఉండవు. క్వశ్చన్స్ అనేవి కాస్త లెందీగా ఉంటాయి. ఫస్ట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాటిని అలా ఎందుకు చూడాలో చెప్పాలి, అప్పుడే వాటికి పూర్తి క్లారిటీ అనేది వస్తుందన్నమాట. రైట్? సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ 13 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అనలైజ్ చేద్దాం. చూడండి అమ్మా. అండ్ ఒక్కసారి చూడమ్మా, బ్లాక్ బాస్టర్ ఆఫర్, వినాయక చవితి ఆఫర్. అయితే మీ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీద కూడా మనకి ఆఫర్ అనేది ఉన్నది. ఆప్షనల్ ఇన్ఫినిటీతో పాటు మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ కూడా చూడమ్మా. 60,000 ఫీజు అనేది కేవలం 50,000 రూపీస్కి పెట్టడం అనేది జరిగింది. ఫ్లాట్ 10,000 ఆఫర్ అమ్మ, ఫ్లాట్ 10,000 ఆఫర్. అయితే ఈ 50,000 కూడా మీరు 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయగలరు. క్లియర్? 2 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయగలరు. మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 7893899553. అయితే 19th సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంది. తర్వాత ఫీజు అనేది మళ్ళీ 60,000కి వెళ్తుందన్నమాట. అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉండడం వలన మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని చాలా హ్యాపీగా స్మూత్గా కంటిన్యూ చేయొచ్చు అనమాట. రైట్? ఎస్. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దట్ ఈజ్, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ది మోరల్ ఇంటిగ్రిటీ అంటే ఏటో అడుగుతున్నారు. అండ్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ ఇండియా, ఇల్లస్ట్రేట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. అయితే ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఎథిక్స్లో ఏ క్వశ్చన్ అడిగినా సరే ఖచ్చితంగా ఎగ్జాంపుల్స్తో రాస్తే మాత్రమే మార్క్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయన్నమాట. ప్రీవియస్ ఇయర్స్ టాపర్స్ పేపర్స్ కనుక మనం అనలైజ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ప్రతి క్వశ్చన్లో కూడా వాళ్ళు వన్ ఆర్ ది అదర్ లైవ్ ఎగ్జాంపుల్స్ అనేవి, రియల్ ఎగ్జాంపుల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ అనుకోండి. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ అంటే ఇప్పుడు మనం రాస్తాం. క్లియర్? ఆనంద్ కొటక్ అని, కొటక్ బ్యాంక్ ఎండి, ఆర్ నందన్ నీలకేని, వన్ ఆఫ్ ది కో ఫౌండర్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ కానీ, ఇటువంటి వ్యక్తుల యొక్క నేమ్స్ అనేవి రాస్తే ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ వాటి గురించి క్లియర్గా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏమడుగుతున్నారు,
మోరల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటో అడుగుతున్నారు. అంటే మొరాలిటీస్ అనేవి మనం ఎంతవరకు ఏమాత్రం కూడా పక్కకు వెళ్ళకుండా మన మోరల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ని మనం ఎగ్జాక్ట్గా ఫాలో అవుతున్నామో దాన్ని మోరల్ ఇంటిగ్రిటీ అని అంటామన్నమాట. క్లియర్? సో మోరల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటో రాస్తారు. తర్వాత ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ అంటే ఏంటో రాస్తారు. అయితే రెండు కూడా కార్పొరేట్ గవర్నెన్స్లో అడుగుతున్నాడు. అంటే ఈరోజు కార్పొరేట్ ఫీల్డ్లో మోరల్ ఇంటిగ్రిటీ అంటే ఏంటి, ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ అంటే రాసి మీరు ద రిలవెన్సీ ఆఫ్ దీస్ ఇన్ టుడేస్ ఆర్ కాంటెంపరీ వరల్డ్ అని పెడితే అది ఇంకా నీట్గా ఉంటుందన్నమాట. ఈరోజు చాలా వరకు కార్పొరేట్ గవర్నెన్స్లో మిస్టేక్స్ అనేవి జరుగుతున్నాయి, ఫ్రాడ్స్ అనేవి జరుగుతున్నాయి, షేర్ హోల్డర్స్ని మోసం చేయడం అనేది జరుగుతుంది, అకౌంట్స్ని మ్యానిపులేట్ చేయడం అనేది జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ సీపేజ్ అనేది జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అరికట్టాలంటే ఎంప్లాయీస్కి మోరల్ ఇంటిగ్రిటీ అనేది ఎంతైనా అవసరం, ప్రొఫెషనల్ ఎఫిషియన్సీ కూడా చాలా అవసరం అన్నమాట. క్లియర్? సో దాని గురించి మనం ఇక్కడ మాట్లాడతాం. అర్థమైంది కదమ్మా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది ఇంటర్నేషనల్ ఎయిడ్ ఈజ్ అన్ యాక్సెప్టెడ్ ఫార్మ్ ఆఫ్ హెల్పింగ్ రిసోర్స్ ఛాలెంజ్డ్ నేషన్స్. కామెంట్ ఆన్ ఎథిక్స్ ఇన్ కాంటెంపరీ ఇంటర్నేషనల్ ఎయిడ్. సపోర్ట్ యువర్ ఆన్సర్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. రైట్. ఇంటర్నేషనల్ ఎయిడ్ అంటే ఏంటో రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ ఎయిడ్ అంటే అమెరికా లెట్స్ టేక్ పాకిస్తాన్కి ఆర్ శ్రీలంకకి, లెట్స్ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఆర్ ఇయర్ క్లియర్గా చూసుకున్నట్లయితే శ్రీలంకకి ఐఎంఎఫ్ నుంచి ఫండ్స్ రావడం జరిగింది. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిడ్ అని అంటాం. అవునా? సో రిసోర్స్ ఛాలెంజ్డ్ నేషన్స్కి ఇంటర్నేషనల్ ఎయిడ్ అనేది చాలా హెల్ప్ఫుల్. అవును, అది అందరికీ తెలుసు, దాన్ని మనం రాస్తాము. అయితే దాంట్లో ఉన్న ఎథికల్ కాంపోనెంట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అయితే క్లియర్గా ఫస్ట్ క్వశ్చన్ దట్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్, అది రాయగలరు. అండ్ పార్ట్ ఆఫ్ సెకండ్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా ఇంటర్నేషనల్ ఎథిక్స్ అని కూడా మనకు ఉంటుంది. మనం ఎథిక్స్ చదివేటప్పుడు ఇంటర్నేషనల్ యాంగిల్లో కూడా ఎటువంటి మోరల్ వాల్యూస్ ప్రిన్సిపల్స్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో డామినేటెడ్గా ఉంటాయో చదువుతాము. రైట్? ఎస్, ఇక్కడ మీరు వాటిని యూజ్ చేసి క్లియర్గా రాయగలరు. ఒకటేంటి అంటే ఇంటర్నేషనల్ ఎయిడ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు కొంతవరకు అజమాయిషీ చెలాయించే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవునా? అండ్ తీసుకున్న కంట్రీకి సోవర్నిటీ కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ లాంటివి ఉంటాయి. వీళ్ళ ప్రైవసీ అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఇలా వీళ్ళ యాక్షన్స్ అనేవి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. రైట్? సో ఇలా రెండు కూడా అంటే బోత్ పాజిటివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిడ్ రాస్తాము, నెగిటివ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎయిడ్ కూడా రాసి మనం ఆన్సర్ రాస్తామన్నమాట. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అమ్మా. మీరు ప్రాపర్గా ఎథిక్స్ ప్రిపేర్ అయ్యి వెళ్తే దిస్ ఈజ్ ఆల్సో అన్ ఈజీ క్వశ్చన్. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ది కరప్షన్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ కోర్ వాల్యూస్ ఇన్ ది సొసైటీ. కరప్షన్ అంటే ఇది అని చెప్తున్నాడు. సో అయితే ఇన్ యువర్ ఒపీనియన్, మీ ఒపీనియన్లో వాట్ మెషర్స్ కెన్ బి అడాప్టెడ్ టు అప్లిఫ్ట్ ద కోర్ వాల్యూస్ ఇన్ సొసైటీ. అయితే కొన్ని కోర్ వాల్యూస్ అనేవి ఉంటాయి, అవి మిస్ అయినప్పుడు మాత్రమే కరప్షన్ అనేది వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ హానెస్టీ మిస్ అయితే వస్తుంది, ట్రాన్స్పరెన్సీ మిస్ అయితే కరప్షన్ వస్తుంది, అకౌంటబిలిటీ మిస్ అయితే కరప్షన్ అనేది జరుగుతుంది. అవునా? క్లియర్? సో ఇంటిగ్రిటీ కానీ ప్రోబిటీ కానీ ఇటువంటి కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా వాల్యూస్ ప్రిన్సిపల్స్ అన్నిటినీ కూడా మీరు పెట్టి ఆన్సర్ని క్లియర్గా చూపిస్తారు. అండ్ ఇవి పెంచుకోవడానికి, ఇవి అప్లిఫ్ట్మెంట్ అవ్వడానికి ఎటువంటి మెషర్స్ హెల్ప్ చేస్తాయి అని అడుగుతున్నారనమాట. సో ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగానే మీరు ఈ క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలరు. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్ differentiate between the coercion and the undue influence with suitable examples. వర్క్ ఎన్విరాన్మెంట్ అంటే మీరు చేసే జాబ్ పర్పస్లో కానీ అట్లాగా అది వర్క్ ఎన్విరాన్మెంట్ అని అంటాం. అయితే కొయర్షన్కి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్కి రెండిటికి కూడా డిఫరెన్స్ ఉంది అని అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొయర్షన్ అంటే ఏంటి? కొయర్షన్ అంటే ఒక వ్యక్తికి చేయడానికి ఇష్టం లేకపోయినా ఆ పనిని ఆ వ్యక్తిని మనం ఒత్తిడి చేస్తూ పని చేయిస్తే దాన్ని కొయర్షన్ అని అంటాము. క్లియర్? దాన్ని కొయర్షన్ అని అంటాం. మరి అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి సార్? అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను CEO, నేను తలుచుకుంటే నీకు ఈ చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్ని వేయగలను. అయితే అలా చెయ్యాలి అంటే
నువ్వు కాస్త నాకు ఫేవరెటిజం చెయ్యాలి అని నేను ఏదైతే చెప్తానో దాన్ని అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద చూస్తాం, దాన్ని కొయర్షన్ కింద కాదు. ఇక్కడ వాడిని ఫోర్స్ చేయడం లేదు, వాడికి ఒక పెద్ద పొజిషన్ని ఆశ చూపించి వాడి యొక్క యాక్షన్స్ని నాకు కావాల్సినట్టుగా నేను డిటర్మైన్ చేస్తున్నాను, దాన్ని అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అని అంటామన్నమాట. క్లియర్? సో వర్క్ ఎన్విరాన్మెంట్లో ఈ రెండిటికి డిఫరెన్స్ ఉన్నది అని రాస్తారు. విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం అనేది జరిగింది, అవునా? సో ఈ విధంగా కొయర్షన్ అంటే, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది రాస్తూ ఇప్పుడు ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది ఎగ్జాంపుల్స్ పెట్టి రాసుకుంటే మీరు హ్యాపీగా ఈ ఆన్సర్ని మీరు రాయగలరు. ఏ ప్రాబ్లం కూడా మీకు ఉండదన్నమాట. రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇవన్నీ కూడా కొటేషన్స్ అనమాట. క్లియర్? సో ఇక్కడ ఈ 3 కొటేషన్స్ ఇవ్వడం జరిగింది థింకర్స్. అయితే ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే కొటేషన్స్ అనేవి లాస్ట్ ఇయర్ వరకు చాలా టిపికల్గా ఉండేవి. బట్ ఈ ఇయర్ పేపర్ మీరు చూసినట్లయితే చాలా ఈజీగానే ఈవెన్ కొటేషన్స్తో సహా అడగడం జరిగింది. ఫస్ట్ కొటేషన్ చూడండి, ఎవరిచ్చారు? మహాత్మా గాంధీ గారు ఇచ్చారు. ఫస్ట్ కొటేషన్ ఏంటి? ద సింప్లెస్ట్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ ఆర్ బై ఫార్ మోర్ పవర్ఫుల్ దాన్ ఏ 1000 హెడ్స్ బోయింగ్ ఇన్ ప్రేయర్. క్లియర్? అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే జాలి, కైండ్నెస్తో ఏవైతే యాక్షన్స్ చేస్తారో అవి ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ప్రేయర్స్ కన్నా చాలా గొప్పది అని చెప్తున్నారనమాట. అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని మనం ఎంత కైండ్గా చూస్తాము అంటే అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. క్లియర్? సో మీరు ఎంతమందికైనా ప్రేయర్ చేయండి, అదంతా కూడా దీనికన్నా తక్కువ వస్తుంది అని చెప్తున్నారు. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కైండ్నెస్ విత్ ఇన్ ది ఇండివిజువల్, ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఎంపతి, సింపతి, కంపాషన్ లాంటివి మీరు ఇక్కడ ఈ టర్మ్స్ని యూజ్ చేస్తూ ఆన్సర్లో రాయాలన్నమాట. అప్పుడే మీ ఆన్సర్కి ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది, మార్క్స్ అనేవి ఎక్కువ ఎలొకేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. క్లియర్? సో దిస్ ఈజ్ ఎ సింపుల్ కొటేషన్ గివెన్ బై మహాత్మా గాంధీజీ. క్లియర్? అండ్ నెక్స్ట్ కొటేషన్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చారమ్మా. జవహర్లాల్ నెహ్రూ గారు కొటేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, టు అవేకెన్ ది పీపుల్ ఇట్ ఈస్ ది ఉమెన్ హూ మస్ట్ బీ అవేకెండ్. అంటే అర్థం ఏంటి? ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉమెన్ని, క్లియర్, స్త్రీలను మనం చైతన్యవంతులుగా మార్చాలి. ఎందుకంటే వన్స్ షీ ఈజ్ ఆన్ ద మూవ్, ఒకసారి స్త్రీ అడుగు వేసి బయటకు పెట్టింది అంటే ద ఫ్యామిలీ మూవ్స్, ఫ్యామిలీ ముందుకు కదులుతుంది, విలేజ్ మూవ్స్, విలేజ్ ముందుకు వెళ్తుంది, అలాగా దేశం కూడా ఒక అడుగు ముందుకేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సెక్టర్, ఒక సెగ్మెంట్ మనం టార్గెట్ చేసి వాళ్ళని ఎంపవర్ చేయాలి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది రావాలి అని మీనింగ్ అనమాట. ఒక్కసారి ఉమెన్ ఎంపవర్మెంట్ చేశాము అంటే ఆటోమేటిక్గా నేషన్ అంతా కూడా ముందుకు వెళ్తుంది అని చెప్తున్నారనమాట. డన్? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డూ యూ హేట్ ఎనీబడి బికాస్ దట్ హేట్రెడ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యూ మస్ట్ ఇన్ ది లాంగ్ రన్ కమ్ బ్యాక్ టు యూ. ఇఫ్ యూ లవ్ దట్ లవ్ విల్ కమ్ బ్యాక్ టు యూ కంప్లీటింగ్ ది సర్కిల్. ఎవరిచ్చారు? స్వామి వివేకానంద గారు ఇచ్చారమ్మా. క్లియర్? సో ఈ కొటేషన్ అనేది వెరీ బ్యూటిఫుల్ కొటేషన్ అనమాట. ఇక్కడ ది సర్కిల్ అప్రోచ్ ఇన్ ది లైఫ్ అనేది చెప్తున్నారనమాట. ఏ విధంగా అయితే ఒక సర్కిల్ ఒక స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్కి ఎగ్జాక్ట్గా మెయింటైన్ చేస్తుందో అలానే లైఫ్లో కూడా మీరు ఎప్పుడైతే ఇతరులకి హేట్రెడ్, శత్రుత్వం కానీ ద్వేషం కానీ పంచుతారో అప్పుడు అదే రిటర్న్ వస్తుంది, ఆ ద్వేషం, ఆ శత్రుత్వమే వస్తుంది. ఒకవేళ మీరు ప్రేమని, ఆప్యాయతలను పంచినట్లయితే రిటర్న్ కూడా అవే వస్తాయి. ఎందుకంటే ఇది ఒక సింపుల్ సర్కిల్ కాన్సెప్ట్ అని స్వామి వివేకానంద గారు చెప్తున్నారనమాట. దీని యొక్క రిలవెన్స్ ఏంటి? ఈరోజు సొసైటీలో కమ్యూనల్ వైలెన్స్ అనేది పెరిగిపోతుంది. క్లియర్? అండ్ ఎథ్నిక్ క్లీన్జింగ్, ఎథ్నిక్ క్లాషెస్ అనేవి కనిపిస్తున్నాయి. అండ్ 2 గ్రూప్స్ ఆర్ సెగ్మెంట్స్ మధ్యన ఎటువంటి సత్సంబంధాలు అనేవి కనిపించట్లేదు. నేషన్స్ మధ్యలో గొడవలు తగులు అనేవి అవుతున్నాయి. క్లియర్? వాటన్నిటికీ సొల్యూషన్ అనేది స్వామి వివేకానంద గారు క్లియర్గా అతని యొక్క కొటేషన్లో చెప్పడం జరిగింది. మీరు దీన్ని నీట్గా ఎనలైజ్ చేశారంటే హ్యాపీగా రాయొచ్చు అన్నమాట. అయితే మనం జనరల్ స్టడీస్ పేపర్ 1 చూసాం, 2 చూసాం, 3 చూసాం, ఇప్పుడు 4 కూడా చూస్తున్నాం. అయితే డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేను చెప్తున్నాను, కరెక్టే. బట్ మీరు వాటిని ఎంతవరకు రాస్తున్నారు, దానికి మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. క్లియర్?
సో రెగ్యులర్గా మీరు ఆన్సర్ రైటింగ్ రాయకపోతే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మొత్తం వృధా అవుతుంది. ఎందుకంటే యూపీఎస్సి మెయిన్స్ పేపర్స్ అంతా కూడా ఆబ్జెక్టివ్ కాదు కదా, క్లియర్, ఇది కంప్లీట్లీ రాయాల్సి ఉంటుంది. మీరు ఏబిసిడి సెలెక్ట్ చేసుకోవడానికి కాదు, మొత్తం డిస్క్రిప్టివ్ మీరు రాయాల్సి ఉంటుంది. సో దాన్ని కంప్లీట్ ప్రాక్టీస్తో మాత్రమే మీరు చేయగలరు. ఒకవేళ మీకు ఎల్టీఎక్స్ అసిస్టెన్స్ కావాలంటే యూ కెన్ జాయిన్ ఇన్ అవర్ ఆన్సర్ రైటింగ్ కోర్సెస్ వేర్ వీ షల్ బి డీలింగ్ క్వశ్చన్స్ ఎవ్రీడే. క్లియర్, రైట్. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ మనం తీసుకుంటాము. సో ఒక్కొక్క టాపిక్ కూడా మీకు నీట్గా అన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. క్లియర్, రైట్. అండ్ నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తున్నాను నేను. వాట్ రియల్లీ మ్యాటర్స్ ఫర్ సక్సెస్, ది క్యారెక్టర్, ది హ్యాపీనెస్ అండ్ ది లైఫ్ లాంగ్ అచీవ్మెంట్స్ ఈజ్ ఏ డిఫినైట్ సెట్ ఆఫ్ ఇమోషనల్ స్కిల్స్. క్లియర్, ఇమోషనల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. క్లియర్. సో లైఫ్లో సక్సెస్ అవ్వాలనుకున్నా, ఒక క్యారెక్టర్ బిల్డ్ చేయాలనుకున్నా, హ్యాపీనెస్ కావాలనుకున్నా, ఇట్లాంటివి ఏవి కావాలనుకున్నా కొన్ని ఇమోషనల్ స్కిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఈక్యూ, ఇమోషనల్ కోషెంట్ అని చెప్తున్నారనమాట. క్లియర్, నాట్ జస్ట్ ప్యూర్లీ కాగ్నిటివ్ ఎబిలిటీస్, కేవలం నీ తెలివితేటలతోనే మొత్తం చేస్తాను అనేది కరెక్ట్ కాదు. దట్ ఆర్ మెజర్డ్ బై ది కన్వెన్షనల్ ఐక్యూ టెస్ట్. ఈక్యూ అంటే ఇమోషనల్ కోషెంట్, ఐక్యూ అంటే ఇక్కడ ది ఇంటెలిజెంట్ కోషెంట్ అనమాట. ఐక్యూ అనేది ఇది ఒక మ్యాథమెటికల్ ఎగ్జామ్స్ లాగా నీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసేది. బట్ మీ ఐక్యూ అనేది మోర్ దెన్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా వరకు కష్టం. క్లియర్, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు అన్ని రోజులు కష్టపడి పెంచుకున్న కెపాసిటీ అంతా కూడా డౌన్ అయిపోతుంది. అవునా? సో ఇట్లాంటివి కాకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తికి ఉండాల్సింది ఇమోషనల్ కోషెంట్, ఇమోషనల్ స్టెబిలిటీ, ఇమోషనల్ సపోర్ట్. క్లియర్, ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఒక వ్యక్తి తన యొక్క లైఫ్లో మిగతావన్నీ కూడా అచీవ్ చేయగలరు. క్లియర్, ఎవరైతే తన బుద్ధిని సమన్యాయంగా ఉంచుకుంటారో దాన్నే గౌతమ్ బుద్ధ గారు సమత్వ బుద్ధి అని చెప్పడం జరిగింది. అంటే ఈక్వానిమిటీ అంటే మన బుద్ధిని క్లియర్గా స్టేబుల్గా ఉంచుకోవాలి, ఎటువంటి ఇమోషన్స్కి కూడా మనం అటాచ్ అవ్వకూడదు అనమాట. అప్పుడే క్లియర్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్థిత ప్రజ్ఞ అనేది క్లియర్. ఈ టర్మ్స్ నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో ఇవి మనం ఎథిక్స్ క్లాసెస్లో నేర్చుకుంటాం. వీటిని మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మన ఆన్సర్కి వాల్యూ అనేది కనిపిస్తుంది అనమాట. క్లియర్. సో డూ యూ అగ్రీ విత్ దిస్ వ్యూ? మీరు దీనికి యాక్సెప్ట్ చేస్తున్నారా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే సపోర్ట్ చేసేటట్టు రీజన్స్ చెప్పండి అని అంటున్నారు. అయితే నేను నెంబర్ ఆఫ్ రీజన్స్ అనేవి ఇప్పుడు చెప్పడం జరిగింది. రైట్, అవునా? క్లియర్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్తున్నాను, చూడండి అమ్మా. అయితే సోఫార్ క్వశ్చన్స్ ఏవైతే మనం చూసామో అన్నీ కూడా ఈజీ క్వశ్చన్స్ అన్నమాట. ఎక్కడా కూడా ఒక్క టఫ్ క్వశ్చన్ కూడా ఈసారి ఇవ్వలేదు. రైట్, ఎస్. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, డిఫరెన్షియేట్ ది మారల్ ఇంట్యూషన్ ఫ్రమ్ మారల్ రీజనింగ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది కాస్త మోడరేట్ టు టఫ్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మారల్ ఇంట్యూషన్ అంటే తెలియాలి, మారల్ రీజనింగ్ అంటే తెలియాలి. మారల్ ఇంట్యూషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ముందుగా ఏదైతే ఒకటి అనుకుంటాడో దాన్ని ఇంట్యూషన్స్ అని అంటాం. అంటే తనకు అలా అనిపిస్తుంది అన్నమాట. అలా అనిపించడం అనేది ఇంట్యూషన్ అని అంటాం. మారల్ ఇంట్యూషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెట్స్ టేక్ ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు, ఒక ముసలివాడు ఉన్నాడు. అతనికి ఏదో బైక్ యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు. వెంటనే నా బ్రెయిన్లో ఒక థాట్ వస్తుంది, ఏంటి? ఈ వ్యక్తిని రక్షించాలి. దాన్నే మారల్ ఇంట్యూషన్ అని అంటాం. క్లియర్. అయితే మారల్ రీజనింగ్ అంటే ఏంటి? మారల్ రీజనింగ్ ఏంటి అంటే క్లియర్గా నేను నా రీజన్స్ అంటే నా డెసిషన్ మేకింగ్ అనేది నా మారల్ వాల్యూస్కి తగ్గట్టుగా నేను పెట్టుకుంటాను అనమాట. క్లియర్. లెట్స్ టేక్ అక్కడ సేమ్ ఎగ్జాంపుల్. ఆ వ్యక్తి ముసలివాడు అయినప్పటికీ హీ హాజ్ డన్ సమ్ రాంగ్. క్లియర్. సో అతను తన ఏజ్ని అడ్డం పెట్టుకుని ఒక దొంగతనం చేసి పరిగెట్టాలి అని చూసుకున్నాడు, ఆ రోడ్ క్రాస్ చేయాలని చూసుకుంటున్నాడు. ఆ టైంలో ఇలా జరిగింది అనుకోండి, అప్పుడు నా మారల్ ఇంట్యూషన్ అంటే అమ్మో ఓల్డ్ పీపుల్ కదా, హెల్ప్ చేద్దాము అని అనుకున్న నా ఆలోచన అనేది ఆగిపోతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ మారల్ రీజనింగ్. నా రీజనింగ్ ఏం చెప్తుంది? ఒకవేళ నేను హెల్ప్ చేస్తే ఒక తప్పు చేసిన వ్యక్తికి హెల్ప్ చేసినట్లు అవుతుంది. అవునా? రైట్. సో ఈ క్లియర్ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో ఆ క్లారిటీ అనేది రావాలంటే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎథిక్స్ అనేది మీకు ఉండాలి. అప్పుడే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట.
క్లియర్. క్లాసెస్లో మనం డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కేస్ స్టడీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం కేవలం క్వశ్చన్స్ని అనలైజ్ చేస్తాం ఈ టాపిక్లో వరకు కాబట్టి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. క్లియర్. సో మోరల్ ఇంట్యూషన్కి మోరల్ రీజనింగ్కి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదమ్మా. ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఒకవేళ ప్రాపర్ ప్రిపరేషన్ లేనట్లయితే ఇది కాస్త ఇబ్బంది అవుతుంది. సో అయినప్పటికీ ఈ క్వశ్చన్ని నేను మోడరేట్ లెవెల్లోనే పెట్టడం అనేది జరుగుతుంది. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈజ్ కన్సైన్స్ మోర్ రిలయబుల్ గైడ్ వెన్ కంపేర్ టు లాస్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎథికల్ డెసిషన్ మేకింగ్? నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నప్పుడు, ఒక డెసిషన్ మేక్ చేస్తున్నప్పుడు, ఒక ఎథికల్ డెసిషన్ మేకింగ్ చేస్తున్నప్పుడు నేను చట్టం పరంగా వెళ్ళాలా, రూల్స్ పరంగా వెళ్ళాలా, రెగ్యులేషన్స్ పరంగా వెళ్ళాలా, ఆర్ నా కన్సెన్స్ నా బ్రెయిన్లో ఏదైతే చెప్తుందో దాన్ని బట్టే వెళ్ళాలా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి, మరొక వ్యక్తి దగ్గర తినడానికి కూడా లేదు. సో తినడానికి లేని వ్యక్తిని చూసి నేను కాస్త ఎమోషనల్ అయ్యాను. ఈ వ్యక్తికి ఎలాగైనా హెల్ప్ చేయాలనుకున్నాను, బట్ నా దగ్గర డబ్బులు లేవు. సో అప్పుడే ఒక రిచ్ పీపుల్ పాకెట్ నుంచి ఒక 200 రూపీస్ నోట్ కింద పడింది. క్లియర్. అయితే ప్రాపర్గా చెప్పాలంటే నా కన్సైన్స్ నా బ్రెయిన్లో ఏం చెప్తుందంటే ఈ 200 రూపీస్ తీసుకెళ్ళి ఆ పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాడికి డొనేట్ చేస్తే వాడి ఆకలి తీరుతుంది. వీడు ఎలాగో రిచ్ పర్సన్, వీడు మంచి కార్ మీద వచ్చాడు, వీడికి బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు, వీడు చాలా రిచ్, వాడికి ఆ 200 అనేది కనీసం లెక్క కూడా కాదు. రైట్. సో అయితే ఇక్కడ నా కన్సైన్స్ ఏం చెప్తుంది? ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ పూర్ పీపుల్కి ఇవ్వాలి అని చెప్తుంది. బట్ అది అగెయిన్స్ట్ ది రూల్స్. అవునా? ఆ డబ్బులు ఆ వ్యక్తికి సంబంధించింది, అది ఆ వ్యక్తికే ఇవ్వాలి. అవునా? అయితే లాస్ కానీ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏం చెప్తాయి? ఒక వ్యక్తి డబ్బులు పడేస్తే దాన్ని నేను తీసుకుంటే అది దొంగతనం కిందే అవుతుంది. ఒకవేళ అలా తీసుకున్న డబ్బుల్ని నేను పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవునా? రైట్. అలా చేయకపోతే ఎగెయిన్స్ట్ రూల్ చేస్తున్నట్టే. బట్ నేను ఎథికల్ డెసిషన్ మేకింగ్ చేయాలి అంటే మానవతా దృక్పథంతో చూస్తే ఒకవేళ ఈ డబ్బులు ఇక్కడ ఈ పేదవాడికి ఇస్తే వాడి ఆకలి అనేది తీరే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అవునా? అయితే ఈ క్వశ్చన్ని కాస్త టిపికల్గా రాయాల్సి ఉంటుంది. అంటే 2 సైడ్లు కూడా పెట్టాల్సి ఉంటుంది అనమాట. కన్సైన్స్తో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి, కొన్నిసార్లు ఎందుకు కేవలం రూల్స్ మాత్రమే ఫాలో అవ్వాలి అని కూడా ఉంటుందన్నమాట. రైట్. సో అందుకనే ఇక్కడ ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా మీరు 150 వర్డ్స్ క్వశ్చన్స్ని 75 వర్డ్స్ క్వశ్చన్ దానికి సపోర్ట్ చేస్తూ 75 అపోజ్ చేస్తూ 2 కాన్సెప్ట్స్ని కూడా ఏ విధంగా నేను ఒక కేస్ స్టడీని సబ్మిట్ చేయడం జరిగిందో అలా మీరు పెట్టినట్లయితే ఇంకా బ్యూటిఫుల్గా ఆన్సర్ అనేది ఉంటుందన్నమాట. రైట్. ఎస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రోబిటీ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ అండ్ ద సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ డిస్కస్. దిస్ ఈజ్ వెరీ ఫైన్. వాట్ ఈజ్ ప్రోబిటీ? డైరెక్ట్గా మీరు ఎథిక్స్ కాన్సెప్ట్స్ అనేవి చదువుతున్నప్పుడు ప్రోబిటీ గురించి చదవడం అనేది జరుగుతుంది. సో సింప్లీ ప్రోబిటీ అంటే ఏంటో రాస్తారు. ద మోరల్ అప్రైట్నెస్ అనేది పెట్టి రాస్తారు. ఎఫెక్టివ్ గవర్నెన్స్ కానీ సోషో ఎకనామిక్ డెవలప్మెంట్లో కానీ ప్రోబిటీ ఏ విధంగా హెల్ప్ చేస్తుందో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ రాస్తారు. సో దిస్ ఈజ్ వెరీ ప్రిపేర్డ్ క్వశ్చన్. సింపుల్గానే రాయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వర్ ది మేజర్ టీచింగ్స్ ఆఫ్ గురునానక్? దిస్ ఈజ్ ఫైన్. అయితే అమ్మో గురునానక్ వచ్చింది టఫ్ ఏమో. నో, దిస్ ఈజ్ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ their relevance in the contemporary world. Guru Nanak Ji, he has given the concept of love towards the other people, the concept of fraternity, the concept of equality. అందుకనే మనం చూసుకున్నట్లయితే ఈ రోజుకి కూడా ద గోల్డెన్ టెంపుల్ ఇన్ అమృత్సర్లో ది కమ్యూనల్ కుకింగ్ అనేది జరుగుతుంది, కమ్యూనల్ ఈటింగ్ అనేది జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి? ఆ సెక్షన్లో ఎటువంటి డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండవు. అంటే సిక్కిజం కమ్యూనిటీలో ఒక వ్యక్తి గొప్ప, ఒక వ్యక్తి తక్కువ అని ఎటువంటి సోషల్ డిస్క్రిమినేషన్ ఉండదు. అందరూ కూడా సమానమే అని చెప్పడానికి అమృత్సర్లో ఈ రోజుకి కూడా ఫుడ్ అనేది కమ్యూనల్ ఈటింగ్ అనేది జరుగుతుంది. అవునా? రైట్. అయితే ఈ రోజుకి వాటికి రెలవెన్సీ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా దళిత్ డిస్క్రిమినేషన్ కానీ, దళిత్ మార్జినలైజేషన్ కానీ, దళిత్ ఎక్స్ప్రాప్రియేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇట్లాంటివి జరగకూడదు అంటే గురునానక్ గారు ఏదైతే చెప్పడం జరిగిందో ఆ కాన్సెప్ట్స్ని మనం చెప్పాలి. అంటే సింప్లీ మీరు హిస్టరీ చదివేటప్పుడు, ఆర్ట్ అండ్ కల్చర్ చదివేటప్పుడు ది ఇంపార్టెన్స్ ఆఫ్ సిక్కిజం కానీ,
ది ప్రిన్సిపల్స్ ఆఫ్ సిక్కిజం కమ్యూనిటీ కానీ చదవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అవునా? అయితే వాటినే మీరు ఇక్కడ పెట్టి రాసినా సరే ఈజీగానే క్వశ్చన్ని ట్యాకిల్ చేయగలరు. క్లియర్? సో నేను ఏ విధంగా ఇన్ జనరల్ ఒక 4-5 పాయింట్స్ పెట్టానో అవే మోస్ట్ ఇంపార్టెంట్, వాటిని మీరు అనలైజ్ చేసినా సరిపోతుంది అనమాట. క్లియర్? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ది టర్మ్ సోషల్ క్యాపిటల్. సోషల్ క్యాపిటల్ అంటే ఏమడుగుతున్నాడు? హౌ డస్ ఇట్ ఎన్హాన్సెస్ గుడ్ గవర్నెన్స్. గుడ్ గవర్నెన్స్ పెరగడానికి సోషల్ క్యాపిటల్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ క్యాపిటల్ అంటే ప్రజలు ఉంటారు కదమ్మా, లెట్స్ టేక్ పార్టిసిపేషన్ అనేది పెంచాము అనుకోండి. క్లియర్? సో ఒక సొసైటీ ఉంటుంది, ఆ సొసైటీలో గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటుంది. అయితే ప్రజలు పర్యవేక్షణలో జరిగింది అంటే కరప్షన్ తగ్గుతుంది కదా, గుడ్ గవర్నెన్స్ ఛాన్స్ ఉంది కదా, రైట్? ఇలా లింక్ చేస్తూ రాయాలన్నమాట. సోషల్ క్యాపిటల్ అంటే సొసైటీ ప్రజల యొక్క కెపాసిటీని పెంచడాన్ని సోషల్ క్యాపిటల్ అని అంటాము. క్లియర్? రైట్. సో ఇవన్నీ కూడా మనం ఇంతవరకు ఏవైతే చూసుకున్నామో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కూడా 10 మార్క్స్ క్వశ్చన్స్, 150 వర్డ్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. అయితే మెయిన్ టిపికల్టీ ఏంటి అంటే ఎథిక్స్లో మనకి క్వశ్చన్స్ అనేవి 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలన్నమాట. క్లియర్? 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే కేస్ స్టడీస్లో ప్రాపర్గా టైం అనేది పెట్టగలం. 6 మినిట్స్లో ఈ క్వశ్చన్స్ని రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే క్వశ్చన్ని చదివి అర్థం చేసుకొని దాన్ని 150 వర్డ్స్లో 6 మినిట్స్లో రాయడం అనేది నియర్లీ టిపికల్ టాస్క్. సో వాటికి మీరు సిద్ధంగా ఉండాలంటే ఎవ్రీడే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్? దట్ ఈస్ ఫైన్. క్లియర్? సో దీంతో మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరిగింది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. క్లియర్? సో క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో చెప్పినట్లయితే మాకు మరింత రిజర్వేషన్ అనిపిస్తుంది, మరింత బ్యూటిఫుల్ మీకు వీడియోస్ అనేవి తీసుకొని రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ. ఒకసారి చూడమ్మా, బ్లాక్ బస్టర్ ఆఫర్, వినాయక చవితి ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే యూపీఎస్సీ ఆప్షనల్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అయితే మీరు కేవలం 25,000 రూపీస్ పే చేసి జాయిన్ అవ్వగలరనమాట. ఫీజు అనేది 30,000, బట్ వినాయక చవితి ఆఫర్ ఫ్లాట్ 5,000 రూపీస్ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆఫర్ అనేది కేవలం 19th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీగా ఉంటుందన్నమాట. అయితే ఈవెన్ ఈ 25,000 కూడా మీరు 2 సింపుల్ ఇన్స్టాల్మెంట్స్తో పే చేయగలరనమాట. క్లియర్? అయితే బ్యూటీ ఆఫ్ ది కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు వస్తుంది. సో దట్ ఈవెన్ మీరు ఎగ్జామ్స్ ముందు కూడా టాపిక్స్ని రివైజ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అయితే మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయడమా, 7893899553 నెంబర్కి మీరు కాల్ చేయగలరు.